సంవత్సరము అంటే మనకి కాలాన్ని, లేదంటే మనకి సమయాన్ని, లేదంటే ఆయుష్ని ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకి ఆయుష్ వచ్చింది, ఆయుష్ ఉంటున్నది అంటే దానికి కారణం దేవుని యొక్క కృప మాత్రమే. ఎందుకంటే దేవుని కృప లేకపోతే మనం ఈ రీతిగా ఉండలేం. ఇప్పుడే మన సహోదరి లక్ష్మి సాక్ష్యం చెప్పింది. వాళ్ళ ఇంటి దగ్గర అనుకోకుండా జరిగింది, ఊహించలేదు. యవ్వనస్తులు ఎప్పుడు ఎవరు ఏ క్షణంలో ఏ విధంగా ఉంటారో మనకు తెలియదు. ఎందుకంటే ఈ క్షణము మనది కాదు, మరో క్షణం మరలా రాదు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుడు సంవత్సరాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆయన దానం చేస్తున్నాడు, ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఆయన కాచి కాపాడుతాడు అని అంటూ ఏమంటే దయాకిరీటమును ధరింపచేసి ఉన్నావు. దయాకిరీటం ఏమిటండి అనుకోవచ్చు. ఎందుకంటే ఇది 105వ కీర్తనలో ఒక మాటగా చూసుకున్నప్పుడు దయా కిరీటము అనేది ఒక ఏంటంటే అది అలంకార పదం. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే దేవుడు తన ప్రజల మీద చూపించే అపారమైన ప్రేమ, కరుణ, కనికరంతో అలంకరించడాన్ని దయా కిరీటము అని చెప్పి అంటున్నారు. ఆయన ప్రేమ, కరుణ, కనికరంతో మనల్ని అలంకరించడం, దయా కిరీటంతో అలంకరించాడు. ఈ అన్ని కలిసి మనకి వీటితో పాటు మనకి సంవత్సరాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. అంటే దేవుడు ఇందాక చెప్పినట్టు శాశ్వత కాలం ఏమన్నాడు అక్కడ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకి చిహ్నంగా ఆయన మనకి ఏమి ఇస్తున్నాడంటే సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని సమయాన్ని ఇస్తున్నాడు. అంతేకాదు కానీ ఆయన ఆ కిరీటం అంటే దయతోటి, ప్రేమతోటి, కరుణతోటి, కనికరంతో అలంకరింపబడి ఇచ్చినటువంటి ఆ కిరీటాన్ని మనకి మన మీద ఇస్తున్నాడు. అందుకే మనం న్యూ ఇయర్ వచ్చేసరికల్లా, కొత్త సంవత్సరం వచ్చేసరికల్లా దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవుడు కరుణ నా మీద తన దృష్టి పెడతాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను ఆదుకుంటాడు, నాకు ఎంతో చక్కని రీతిగా మంచి మార్గంలో నడిపిస్తాడు అనే ఒక నూతనమైన ఆశతో ఆయన సముఖానికి మనం చేరడానికి మనం సంతోషిస్తూ ఉంటాం. అది స్వీకరించడానికి కూడా మనం సంతోషిస్తూ ఉంటాం. ఈ యొక్క దయా కిరీటములో నువ్వు ఏమిటి ఇంకా దాగి ఉన్న విషయాలు ఏమిటంటే ఆయన రక్షణ, ఆయన మన మీదకి మనకిచ్చే గౌరవం, అలాగే నిరంతర దీవెన, ఇవన్నీ కలిపి ఆ దయా కిరీటంలో అంటే కిరీటంలోని మణులు, మాణిక్యాలు పొదిగి ఉంటాయి. అవునా? కిరీటం అంటే కొద్ది బంగారంతో ఇంత మొత్తం చేసి నెత్తి మీద పెట్టేయడం కాదు, దాన్ని అలంకరించడం. ఆ అలంకరణ మణులు, మాణిక్యాలతోటి కిరీటం అలంకరింపబడితే ఆ కిరీటం ఎలా ఉంటుంది? సూపర్ అందంగా ఉంటుంది, అంతేగా? అలాగే దేవుడు ఈ దయ అనే కిరీటాన్ని మన మీద ఉంచుతున్నాడు. ఆ దయ అనే కిరీటంలో ఏముంటుందంటే ఆయన ప్రేమ ఉంది, ఆయన కరుణ ఉంది, ఆయన కనికరం ఉంది. అంతేకాదు ఆయన మనకి అనుగ్రహించే రక్షణ ఉంది, ఆయన మనకిచ్చే గౌరవం ఉన్నది. అలాగే నిరంతరము ఆయన మనకిచ్చే దీవెన. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక అంటే నేను ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ మీద నేను నా కృప చూపిస్తున్నాను, అంటే నా దీవెనతో నేను నింపుతున్నాను అనే విషయాన్ని మనం తెలియజేయడానికి ఆయన దయా కిరీటము అని చెప్పన్నాడు. ఆయన సంవత్సరమును దయా కిరీటమును కూడా మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక రెండో మాట ఇంకోటి చూసుకోవాలనుకుంటే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో 12 రెండో భాగం బి భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో 12వ మాటలో రెండో భాగం చూసుకుంటే నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అక్కడ ఇజ్రాయిల్ దేశం మీదకి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మనం కూడా ఆత్మీయ ఇజ్రాయిలమే. కాబట్టి ఆయన యొక్క దృష్టి ఎలా ఉంది? సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. అంటే ఆయన తన యొక్క దృష్టిని, కనుదృష్టిని ఆరంభం నుంచి అంతం వరకు కూడా ఆయన మన మీద పెట్టి ఉంచాడనే విషయాన్ని తెలుస్తుంది. ఆయన కన్నులకి మరుగైంది ఏదీ లేదు. అందుకే ఆయన నిన్ను కాపాడువాడు, ఏమవుతుంది? నిన్ను కాపాడువాడు
అది చెప్పండి. అది కునుకుడు నిద్రపోడు. అంటే ఆయన తన యొక్క దృష్టిని వ్యక్తిగతంగా మనందరి మీద ఆయన ఉంచుతూ ఉన్నాడు. తన కను దృష్టి మన మీద పెట్టి ఉన్నాడు. మన యొక్క కదలికలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క నడవడిక, మన మాట తీరు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్వభావం అన్ని కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలిస్తూ మనకు కావాల్సిన రీతిలో మనం నడిపిస్తూ మనకి ఆశీర్వదిస్తూ మనల్ని ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇది ఆయన చెప్తున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన తన యొక్క ఆయన కను దృష్టి మన మీద ఉంచుతున్నాడు. కను దృష్టి ఏంటి అంటే దేవుడు పాపాన్ని ఏమాత్రం కూడా సహించలేడు. అవునా? పాపులే మనల్ని ఆయన తన యొక్క కను దృష్టితోటి చూడలేడు సహజంగా. కాబట్టి ఏం చేస్తుంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధారణ ద్వారా ఆయన రక్షణ వస్త్రాన్ని కప్పుకున్నాం. కాబట్టి ఆయన ద్వారా తన కను దృష్టిని మన మీద పెడుతూ ఉన్నాడు. అందుకే మనం దేవుని ఎరిగిన వారము అని చెప్పబడుతుంది. ఇందాక మన కీర్తనలు చూసినప్పుడు రాముడు చెప్తాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు ఆలోచన చేయడు. ఎందుకంటే వారికి ఆ జ్ఞానము లేదు. దేవుడి దృష్టిని వారు పొందుకుని ఆ జ్ఞానం వారికి లేదు. కానీ దేవుడు మన మీద తన దృష్టి ఉంచాడు అని మనకి ఎలా తెలుస్తుందంటే యేసుక్రీస్తు ద్వారా తెలుస్తున్నది. యేసుక్రీస్తు యొక్క రక్షణ ద్వారా, యేసుక్రీస్తు అందించిన రక్షణ ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకి కనబడుతుంది. కాబట్టి దేవుడు తన యొక్క దృష్టిని క్రీస్తు ద్వారా మన మీద పెట్టి మనం నశించిపోకుండా మనం వృద్ధి పొందుతూ దినదినము కూడా ఆయనకి మహిమకరంగా ఉండాలి అని ఆశిస్తూ మనకేం చేస్తాడంటే సంవత్సరము అనే దయా కిరీటాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఆయనకి నచ్చిన రీతిలో, ఆయనకి మహిమకరమైన రీతిలో, ఆయన సంతోషించే రీతిలో మనం జీవించాలి అని, మనం మన జీవితానికి సార్థకతని చర్చుకోవాలి అనే ఉద్దేశం ఉంటుంది. అది మన వల్ల మనకి సాధ్యం కాదు, కానీ దానికి కూడా దేవుడే సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, యోవేలు రాసిన పుస్తకంలో ఆయన 2వ అధ్యాయంలో 26వ వచనంలోని ఒక మాట చెప్తున్నాడు. యోవేలు గ్రంథం పుస్తకంలో 2వ అధ్యాయంలో 26వ మాట చెప్తున్నాడు. ఏంటంటే, నా జనులు ఇక ఎన్నడూనూ సిగ్గునొందరు. నా జనులు ఇక ఎన్నడూనూ సిగ్గునొందరు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మనందరి మీదకి కూడా అటువంటి రీతిగా తన దృష్టిని ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, కాపుదలు ఇచ్చి, రక్షణ ఇచ్చి మనం నడిపించాలని చెప్పి ఆశిస్తూ ఉన్న దేవుడు. ఆయన ఆశకి తగ్గట్టుగా ఆయనకి నచ్చిన విధంగా, ఆయన మెచ్చే విధంగా, ఆయన నామానికి మహిమకరంగా ఉండేటట్టు మనం జీవించడం మన యొక్క కర్తవ్యం. ఇక్కడ యోవేలుకి ఇచ్చిన ఆ ప్రవక్త చెప్పిన మాట దేని గురించి చెప్తున్నాడు అంటే, ఇజ్రాయెల్ దేశానికి దేవుని యొక్క శాపం వల్ల కావచ్చు, వారి యొక్క అపరాధం వల్ల కావచ్చు, వారి దొంగలి పురుగుల్ని, మిడతల్ని పంపించినప్పుడు వారి పంట నాశనపరిచారు. అది శిక్ష. కానీ ఆయన వెంటనే అంటున్నాడు, నేను ఏమంటాడు, దానివల్ల వారు సిగ్గునొందారు. అంతేగా, వారు సిగ్గునొందారు. కానీ ఏమంటాడు, ఇగో మిడతలు తిన్నటువంటి, ఆ పురుగు తిన్నటువంటి ఆ పంటని రెండింతలుగా నేను మీకు ఇస్తాను, నేను మిమ్మల్ని సిగ్గుపరచును. గతించిన దినాల్లో మన జీవితాల్లో మన అపరాధం వల్ల కావచ్చు, అతిక్రమాలు కావచ్చు, అతిశయం వల్ల కావచ్చు, అపనమ్మకం వల్ల కావచ్చు, అవిధేయత వల్ల కావచ్చు, ఇంకా ఏ లోపం వల్లైనా సరే దేవుని యొక్క కరుణని, కృపని అందుకోలేక దానికి బదులుగా నష్టం గాని, కష్టం గాని, శాపం గాని, దుఃఖం గాని ఏమైనా మనం పొందుకొని ఉన్నట్లయితే ఆయన ఈ 2026 సంవత్సరంలో ఉంటాడు. ఏవైతే నువ్వు కోల్పోయావో వాటిని రెండింతలుగా నేను ఈ సంవత్సరం నేను మీకు ఇచ్చి మీరు సిగ్గుపడకుండా ఉండేటట్టు నేను చేస్తానని చెప్పి ఆయన అభివర్ణిస్తున్నాడు. దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధమే. ఆయన ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధమే. కానీ ఉచితంగా ఇచ్చిన దానికి విలువ ఉండదుగా. దాన్ని మనము పొందుకోవాలి అనే విషయాన్ని ఆయన ఆశిస్తున్నాడు. మొన్న ఆదివారం, మొన్న 1వ తారీఖున చూసాం.
రమణ చెప్తున్నప్పుడు ఏం చెప్పండి, ప్రతి వాగ్దానానికి ఒక షరతు అనేది ఉంటుంది. ప్రతి వాగ్దానానికి ముందు కానీ తర్వాత కానీ ఒక షరతు ఉంటుంది. నీ పార్ట్, నీ ఆ ఇచ్చిన షరతుని, నీ యొక్క భాగాన్ని నీవు నెరవేర్చినట్లయితే దేవుడు తన భాగాన్ని ఆయన నెరవేరుస్తాడు. అంతేగా. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న వారు సమయానికి వెళ్ళి యజమానికి తగ్గట్టుగా పని చేస్తే వారి అంటే వర్క్, వారి పోర్షన్ వారు నెరవేరిస్తే యజమాని తన పోర్షన్ తను నెరవేరుస్తాడా లేదా? ఇస్తాడా లేదా? అంతేకాదు ధర్మ చెప్పు, ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ ఉంటుందా లేదా? ప్రతి ఏడాది బోనస్ ఉంటుందా లేదా? ఈ ఇంక్రిమెంట్ బోనస్ అంటే ఏమిటి? నేను ఉత్సాహపరచడానికి అధికంగా ఇచ్చే ఒక అంటే దాన్ని ఏమంటారంటే ఒక గిఫ్ట్ అనుకో, లేదంటే ఒక ఆశీర్వాదం అనుకో. అంటే నా కంపెనీ నాకు ఇంక్రిమెంట్ ఇస్తున్నది, నా కంపెనీ నాకు బోనస్ ఇస్తున్నది అని ఇంకా నూతన ఉత్సాహంతో మనం పని చేయగలుగుతాం. సేమ్ అలాగే దేవుని యొక్క ఆ యొక్క రాజ్య ప్రణాళికలు కూడా దేవుడు మన మీద మనకి ఇస్తున్న ఈ దయా క్రీడతో పాటు మనకి ఏం చేస్తుంటే ఇంకా అధికంగా మనం అడగకపోయినా కొన్ని మేళ్లు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవునా కాదు? అవునా కాదు? ఎంతమంది ఈ విధంగా అనుభవించారు? అయ్యో మేము ఎప్పుడు ఊహించలేదండి ఈ విధంగా వచ్చిందండి అన్నవాళ్ళు లేరా? ఎందుకంటే దేవుడు కరుణతో కృపతో ఆయన మనల్ని ఉత్సాహపరచడానికి, మనం ఆయనతో అంటకట్టుబడి ఉండడానికి, మనం ఆయన్ని మైపరచడానికి, ఆయనతో సహజీవనం చేసి సహవాసం చేస్తూ ముందుకెళ్ళడానికి ఆయన మనల్ని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. దట్ మీన్స్ యు హావ్ టు డూ యువర్ పార్ట్ జెన్యూన్లీ. మనకి అన్ని షరతు కానీ ఆజ్ఞ కానీ మనం పాటించి తీరినప్పుడు దేవుడు మనకి అడుగువాటి కంటేనో హెచ్చైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించడానికి ఎప్పుడు సిద్ధమే. హల్లెలూయా. కాబట్టి ఇక తప్పిపోతున్నది ఎవరు అని చూసుకున్నప్పుడు మనమే తప్పిపోతాం, కానీ దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము అవును అనే తప్ప ఇంకా వేరే లేదు. బైబిల్ గ్రంథంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలని కూడా అవును, ఎస్ ఇది కరెక్ట్ అని ఇచ్చిందని చెప్పి అయితే దాన్ని పొందుకోవడంలో మనం కొంచెం వెనకబడిపోతున్నాం. ఎవరు ఎంత పరిమాణంలో ఆయనతో కలిసి ఆయన మయంపరిచి ఆయన కనుదృష్టికి యోగ్యులుగా ఉంటారో వారందరికీ కూడా ఆ పరిమాణంలో దేవుడు వారి యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. అవునా కదా? కాబట్టి మనం ఇంకా దేవుడి నుంచి మనం పొందుకోవాలంటే ఇంకా భక్తిగా మనం ఉండాలి. మనం దినదినము కూడా దేవునికి మనం దేవుడికి దగ్గరగా చేరాలి అంటే మనం ఏంటి? మన భక్తి ఈ దినం కంటే రేపటి కంటే ఎల్లుండి అది పెరిగి దేవుడికి ఇష్టమైన రీతిలో, దేవునికి నచ్చిన రీతిలో, దేవుడికి దగ్గరగా ఉన్న రీతిలో ఉండడానికి దేవుడు మనకి ప్రోత్సాహపరుస్తున్నాడు. కారణం ఏంటంటే ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ద గాడ్ ఈజ్ టు కీప్ యూ విత్ హిమ్. హీ వాంట్ టు డ్వెల్ విత్ యూ. ఆయన మనతోటి సహవాసం చేయాలని చెప్పి ఆశిస్తున్నాడు. ఆయన మనతో సహవాసం చేయాలంటే మనం పాపులము, ఆయన పరిశుద్ధుడు. పాపులతోటి పరిశుద్ధుడు సహవాసం చేయలేడు. కానీ ఆయన మన పాపాన్ని తానే తీసివేసి మనతో సహవాసం చేయడానికి ఆయన దిగిరడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన మనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. సంవత్సరం తర్వాత సంవత్సరాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం శుద్ధీకరింపబడుతూ ఉండాలి దినదినం. ఇదేదో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రాత్రిలో ఒక సడన్ గానో అది శుద్ధీకరణ జరగదు. ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఉన్నది. అంతేనా? మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే మనం ఆ పర్ఫెక్ట్ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం, లేదంటే వెళ్ళలేం. ఈ యొక్క ప్రాక్టీస్ చేయడానికే దేవుడు మనకి ఈ సమయాన్ని ఇస్తున్నాడు. అలాగే ప్రేమించి సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని ఇస్తున్నాడు. అలాగే ప్రేమ, కరుణ, దయ వీటన్నిటితో కూడినటువంటి కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ గౌరవాన్ని మనకి ఇస్తుంటే గౌరవం పొందుకునే వాళ్ళు గౌరవహీనంగా పనిచేయడు. తగునా? ఒకసారి ఆలోచించేయండి. దేవుని దగ్గర నుంచి ఈ గౌరవాన్ని పొందుకున్నాం.
పొందుకున్న గౌరవానికి తగ్గట్టుగా మనం చేయాలా వద్దా? చెయ్యాలి. కాబట్టి ఆయన మనం చేస్తాము అనే ఆశతోటి ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకి బైబిల్ గ్రంథంలోని ఆ యొక్క ఉదాహరణ కూడా చెప్పబడింది. ఒక వ్యవసాయదారుడు పొలంలో చెట్లని నాటినప్పుడు ఒక చెట్టు దానికి ఎన్ని సారం వేసి ఎంత చేసినా కూడా ఏమాత్రం కూడా ఫలాలు ఇవ్వలేదు. ఆయన పరిశీలనకు వచ్చి చూసినప్పుడు ఆ చెట్టు యొక్క స్థలాన్ని ఆక్రమించి వృధాగా ఉంది. తోటమాలి ఏదిలరా అని, ఎందుకయ్యా ఈ చెట్టు, ఈ స్థలానికి నష్టం, దీన్ని తగ్గొట్టి అవతల పడే అని చెప్పి అంటే ఆ తోటమాలి ఏమన్నాడు, అయ్యా మరొక్క సంవత్సరం చూద్దామండి, ఈసారి మరలా నేను మంచి ఎరువులు వేస్తాను, నీరు కడతాను, సంరక్షణ చేస్తాను, అప్పటికీ ఫలించలేదు అనుకోండి, మీ ఇష్టం, మీరు నరికి అగ్నిలో వేసేయండి అన్నాడే లేదు. ఇది మనం ఒక కథలాగా చదివేస్తున్నాం, కానీ దేవుడు మనకిచ్చే హెచ్చరిక విషయాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుడు సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని సమయం మనకి ఇస్తున్నాడు అంటే మనలో ఆ మార్పు ఆశించి ఆయన మనకి ఇస్తున్నాడు. తన కుమారుడు మన పక్షాన ఆయన వేడుకుంటున్నాడు, తండ్రి మరొక్క సంవత్సరం వరకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు కుమారుని మాట విని ఆయన విజ్ఞాపనకి బదులుగా మనకి ఆ యొక్క దినాన్ని సమయాన్ని ఇస్తాడు. అంతేగాని మన గొప్పతనమో, మన ఆరోగ్యం వల్ల, మన బుద్ధి వల్ల, మన జ్ఞానం వల్ల, మన శక్తి వల్ల కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం పాట పాడేస్తూ ఉంటాం, నా కొన్నువన్నీ కూడా నీవు ఇచ్చినవేనయ్యా, నాదంటూ ఏది లేదయ్యా అని పాటలు పాడుతూ ఉంటాం. కానీ దాన్ని మనం అనుసరణలో పెట్టి మనల్ని మనం రిక్తులు చేసుకుని దేవుని చేతికి సమర్పించుకుని ఆ సమయం ఆసనం అవుతున్నది, దానికి మనం సిద్ధపడి ఉండాలని చెప్పి ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఈ వాగ్దానం ఇస్తున్నాడు, సంవత్సరమును దయాకీరటమును ధరింపచేసి ఉన్నాడు, జారలు ఏమవుతాయి, సారము వెదజల్లును. అంటే ఎప్పుడైతే ఫలిస్తూ ఉంటాయో దాని తర్వాత వేళ్ళు ఏమంటే భూమి అంతా కూడా వ్యాపిస్తూ ఉంటాయి. అవునా కదా? మనము దేవునికి ఇష్టలుగా ఉండి దేవునికి నచ్చిన కార్యాలు మనం చేస్తుంటే మన ప్రతిభని ఆయన ఈ చెట్ల వేరువలే ఆయన ఏం చేస్తాడు, ప్రకాశింపజేస్తుంటాడు. దీన్ని ఎవరు తను ప్రార్థన చేశాడు, నా యొక్క సరిహద్దులు విశాలపరచుము. ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు, దేవా నా సరిహద్దులు విశాలపరచుముని. మనం దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టలుగా, దేవుని ఆశించిన రీతిలో ఉంటే మన సరిహద్దుల్ని ఆయన విశాలపరుస్తూ ఉంటాడు. అందుకే అదే సారము, జాడలు, వెదజల్లులు. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా తన కనుదృష్టి మన మీద ఉంచుతున్నాను అంటున్నాడు. ఎందుకు? మన యొక్క నడవడికని, మన యొక్క నడకని, మన యొక్క ప్రవర్తనని, మన స్వభావాన్ని, సమస్తాన్ని కూడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ఒకవేళ మన సందిగ్ధావస్థలో పడి ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలో తెలియని సమయంలో కూడా దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనకి సలహాని అందిస్తూ ఉంటాడు. ఏషియా గ్రంథంలో ఆయన చెప్తూ ఉంటాడు, వ్యక్తి 4 రోజులు జంక్షన్ నిలబడి ఎక్కడ ఏ రీతిగా ఏ దారిలో వెళ్ళాలో తెలియని సందిగ్ధాస్తులు ఉన్నప్పుడు వెనక నుండి ఒక స్వరము నాకు వినపడుతున్నది, ఇదే దారి, ఈ దారిలో నువ్వు వెళ్ళు అని. దేవుడు మనకి సలహాలు ఇచ్చేవాడు. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నీ నడవలసిన మార్గాన్ని నీకు బోధించదని చెప్తున్నాడు. ఇంత ప్రేమగా దేవుడు మనల్ని మన నుంచి ఆశిస్తూ మనకి ఒక నూతన సమయాన్ని, నూతన సంవత్సరాన్ని అందిస్తున్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? నూతన సంవత్సరం వచ్చినప్పుడు మనం మన యొక్క సంతోషాలను, మన ఆవేశాలను మనం పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటాం. కానీ ఒక్కరు గుర్తుంచుకోవాలి, ఏదంటే దేవుని ముందు మాట ఇచ్చి తర్వాత మనం చేయకపోతే అది మనకి ఉరిగా ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేసి మన కెపాసిటీ ఎంతో,
దాన్ని బట్టి మనం దేవుడితో దినదినము ఎదిగి ఆయన మెప్పించే రీతిలో కొంచెంలో నమ్మకంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? పెద్ద వాటిలో ఆయన వాళ్ళని నిలబెట్టగలడు, పెద్ద కార్యాలు మన చేతికి అప్పగించగలుగుతాడు. ఆ నమ్మకత్వాన్ని మనం నిలబెట్టుకునే స్థితిలో ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ఆయన మన మీద ఆశిస్తుందంటే మనం ఆ విధంగా ఉండాలి 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 అని. ఇందాక యోవేలు ప్రవర్తనతో ఏమంటున్నాడు ఆయన? నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గుపడరు, సిగ్గునందురు. దేనికి సిగ్గులుండారు? వారి పంటలన్నీ పోయి అందరూ కూడా మీరు దేవుని విసర్జించారు కాబట్టి దేవుడు మీకు ఇటువంటి నష్టాన్ని కలగజేశాడు అని చెప్పి హేళన చేసినప్పుడు సిగ్గుపడ్డారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక మీరు మీ మిడతలు తినివేసిన, ఆ గొంగళి పురుగులు తినివేసిన పంటకి నేను రెండింతలుగా ఇచ్చి మీ సిగ్గును నేను తొలగిస్తాను అంటున్నాడు. ఇన్నాళ్ళు మనం దేవుడి పేరు చెప్పుకొని దేవుళ్ళలో ఉండి లోకరీతిగా ప్రవర్తించి దేవుడికి అయిష్టిగా ప్రవర్తించి నష్టపోయినా కోల్పోయినా అన్నింటినీ కూడా మనం ఇప్పుడు మనం స్థిరపరచుకొని దృఢపరచుకొని మనకు సరైన రీతిలో నడవడానికి నిర్ణయం తీసుకొని ఉన్నట్లయితే దేవుడు మనకి కోల్పోయిన వాటితో పాటు ఆయన ఇంకా ఎగస్ట్రా కూడా మనకి ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో యోబుని మనం ఒకసారి ఉదాహరణగా తీసుకోవచ్చు. యోబు కూడా ఏమైందంటే ఆయన తన యొక్క ఆస్తిని, సంతానాన్ని అన్నిటినీ కూడా కోల్పోయాడు. అయినప్పటికీ కూడా యోబు తన యథార్థతని వదలలేదు. దేవుడు దాన్ని మెచ్చుకొని చివరిలో ఏం చేశాడు? రెండింతలు ఆశీర్వాదంతో తన్ని నింపాడు. కాబట్టి మనం కూడా ఈ నూతన సంవత్సరం దేవుడిచ్చిన ఈ సంవత్సరాన్ని మనం సద్వినియోగపరుచుకునే రీతిలో మనం ఆ రీతిగా ఉన్నట్లయితే మనల్ని కూడా దేవుడు ఈ రీతిగా ఆశీర్వదిస్తుంటాడు. మన జీవితాల్లో ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని దాన్ని ఏమంటారంటే భేదాలు, మన మనస్పర్ధలు ఏ వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని కూడా సరిచేసి ఆయన మనల్ని చక్కని మార్గంలో నడిపించగలరు. నీ ప్రవర్తన ఆయనకి ఇష్టమైతే నీ శత్రువులు సైతము మిత్రులుగా చేయరు అని మాట ఉందా లేదా బైబిల్? ఎప్పుడు చేస్తాడు? నీ ప్రవర్తన దేవునికి అంగీకారమైనప్పుడు. కాబట్టి మనము దేవునికి అంగీకారయోగ్యంగా ఉండడానికి మన ప్రయత్నాలు మనం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయానికి, మన ప్రయత్నానికి ఆయన పుష్ చేస్తాడు, బూస్టప్ చేస్తాడు, మళ్ళీ ప్రోత్సాహపరుస్తాడు. మనలోనే లేకపోతే ఆయన ఎంతలో ఎడుతుంది? మన లోపల అంటూ ఉంటాం ఒక మాట, తాటి చెట్టు ఎక్కే వాడిని ఎంతకన్నా తోస్తాం, అవునా కదా? అంటే ఎంతవరకు తోస్తాం? మనం చెయ్యండి వరకు తోస్తాం, ఆ తర్వాత అది ఎక్కడ వస్తుందనే. అలాగే మనకి దేవుడు తన వాక్కులతోటి అంతవరకు ఎక్కిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. సంవత్సరం కూడా మనకి దేవుని యొక్క వాక్యంతో నడిపిస్తున్నాడు. ఇక నుండి మనం ఏం చేయాలంటే ఆ మాటల్ని మనం ఆచరణలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది. అప్పుడే మనం రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుడిచ్చిన ఈ యొక్క ఆశీర్వాదం, దయాకిరీటం, సంవత్సరం ఈ యొక్క దయాకిరీటాన్ని మనం చక్కని రీతిగా దాన్ని మనం ఆనందించగలుగుతాం, దాంట్లో మనం దాన్ని అనుభవించగలుగుతాం. దేవుడు ఆయన ఇచ్చే ఈవుల్ని మనం అనుభవించాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఇచ్చే ఈవుల్ని మనం అనుభవించడంలోని విఫలమైపోతున్నాం. కారణం ఏంటంటే ఆయన ఆశించిన రీతిలో, ఆయన కోరుకున్న రీతిలో మనం ఉండలేకపోతున్నాం. ఎల్లమ్మా వీళ్ళు మొహకరకుండా, ఎందుకంటే ఆశించిన రీతిలోని ఉండలేకపోతున్నాం. కానీ దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చాడు అంటే ఇది వ్యర్థమైనది కాదు, గుర్తుంచుకోండి. ఒక ఆశతో, ఒక ఆశయంతో దేవుడు మనకి ఈ యొక్క సమయాన్ని ఇచ్చాడు. మనం ఈ యొక్క సంవత్సరాంతంలో మనం ఏం చేయాలంటే ఆయన గురించి సాక్ష్యం బలంగా ఇవ్వడానికి. ఎస్, నేను కింద సంవత్సరం వరకు ఈ రీతిగా ఉండేవాడిని, ఇగో నాలో ఈ వృద్ధి వచ్చింది, నన్ను ఈ విధంగా అభివృద్ధి పరిచిన వాడు నా దేవుడే అని మనం సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. అప్పుడే మన దేవునికి మహిమ, మన జీవితానికి, మన దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క సంవత్సరానికి సార్థకత. లేదంటే ఊర్లోని అదిగో పంది బతుకుతున్నది, మనం బతుకుతాం, ఉపయోగం ఏముంది?
కాబట్టి మనం దేవుడిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరచుకొని ఆయనకి ఇష్టంగా మనం ఉండడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడాలి. మన దేవుడు నమ్మదగిన వాడు. అవునా? మన దేవుడు నమ్మదగిన వాడు. మనం అపనమ్మకస్తులు ఉన్నప్పటికీ కూడా ఆయన నమ్మకంగా ఉండి మన కావాల్సినవి ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు, దయ చూపిస్తున్నాడు. మన దేవుడికి ఇంకో పేరు ఉంది తెలుసా? నేను ఎప్పుడు చెప్తున్నాను, దీర్ఘశాంతుడు. ఆయనకి ఏం పేరు? దీర్ఘశాంతుడు. అంటే ఆయన సహిస్తూ ఉన్నాడు, ఆయన భరిస్తూ ఉన్నాడు. మన అపరాధములు, మన అతిక్రమములు, మన యొక్క అవిశ్వాసం, మన అవిధేయత, మన తర్వాత ఇంకా మన సమస్త అంటే తిరుగుబాటును, ఇవన్నీ కూడా ఆయన భరిస్తూ సహిస్తూ ఇంకా ఓర్చుకుంటూ ఉన్నాడంటే మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు చూడలేదులే, దేవుడు చేతకానివాడులే, నాకు పట్టించుకోవట్లేదులే, పర్వాలేదులే, అందరూ వెళ్తున్నారు మనం వెళ్ళిపోదాం. అందరూ వెళ్ళే దారి విశాలమైన దారి, కానీ క్రీస్తు మార్గం సంకుచితమైనది, క్లిష్టతరమైంది. కాబట్టి ఆ మార్గంలో ఆయన్ని ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. అంటే ఈరోజు మనం అర్థం చేసుకుంటుంటే దేవుడు మనకి 2026 సంవత్సరం ఇచ్చాడు అంటే ఈ సంవత్సరంలో ప్రతి దినాన్ని కూడా మనం వినియోగించుకోవాలి. ప్రతి దాన్ని కూడా, ప్రతి దినాన్ని కూడా వినియోగించుకోవాలి. ఎలా వినియోగించుకోవాలి? మన స్వార్థానిక కాదు, దేవుని మహిమకి వినియోగించారు. దేవుని మహిమకి ప్రతి విషయంలో కూడా నా కార్యం వలన, నా మాట వలన, నా ప్రవర్తన వలన, నా నడవడిక వలన దేవుడి నామం గణపరచబడుతుందా లేదా అని మనం ప్రశ్నించుకుంటూ అడుగు వేసినప్పుడు తప్పటి వరకు పడినా దేవుడు దాన్ని సరిచేసి సరైన మార్గంలో నడిపించగలడు. హల్లెలూయా! ఆ రీతిగా నడిపించాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి 2026 సంవత్సరం మనకు దేవుడు తోడై ఉండి ఆయన చిత్త ప్రకారం మనల్ని నడిపించును. అందుకే యోబు గ్రంథంలోని సమయం అవుతున్నది, ఇంకా నేను ముగిస్తాను. యోబు గ్రంథంలోని 8వ అధ్యాయంలో చూడమ్మా, 5 నుంచి 7 వచనాలు మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వినండి, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల, సర్వశక్తుడు దేవుని బతిమాలుకుని యెడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై ఉండిన ఎడల, ఈ ఎడల అంటే దీని అర్థం ఏంటంటే ఇది నీ పాత్ర చేయవలసింది. ఏంటది? మొట్టమొదటిది జాగ్రత్తగా దేవుని వెతకాలి. దేవుడు దొరుకు సమయంలోనే ఆయన వెతికి పట్టుకోండి అని బైబిల్ గారు చెప్తారు. దేవుడు ఎక్కడ దొరుకుతున్నాడు? ఆయన వాక్కులో దొరుకుతున్నాడు. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం ఆయన వాక్కుతో మనకి ప్రత్యక్షపరచుకుంటున్నాడు, మన దగ్గరికి వస్తున్నాడు, మనకు అందిస్తున్నాడు. దాన్ని మనం ఏం చేయాలి? అవసి పట్టుకోవాలి, దాచుకోవాలి, జాగ్రత్తగా వెతకాలి. నేను ఇంకా నా ప్రవర్తనలో ఏ మార్పు తెచ్చుకోవాలి, ఇంకా నా మాటలో ఏ మార్పు తెచ్చుకోవాలి, ఇంకా నా నడకలో నేను ఏం మార్పు తెచ్చుకోవాలి, నా స్వభావాన్ని నేను ఇంకా ఏ విధంగా రూపాంతరం చెందించుకోవాలి అని వెతుకుతూ ఉండాలి. ఆయన గురించి, ఆయన మహిమ గురించి. సర్వశక్తుడు దేవుని బ్రతిమాలుకున్నప్పుడు బ్రతిమాలని ఎడలా అంటున్నాడు. అంతేనా? అంటే ఆయన్ని ఆజ్ఞాపించగలమా మనం? దేవుని ఎవరైనా ఆజ్ఞాపించగలరా? దేవుని ఎట్లా మనం బతిమాలుకోవాలి. దేవుడు మనకి తండ్రి ఉన్నాడు, అయినప్పుడు కూడా అడగందే ఇప్పుడు బ్రతిమాలుకోవాలి, అడిగి మనం పొందుకోవాలి అంటున్నది. బ్రతిమాలుకున్న ఎడలా, అలాగే పవిత్రుడివై యథార్థవంతుడివై ఉన్న, అన్నిటికంటే ముఖ్యం ఇది. దేవుడు యథార్థవంతుల్ని ఆయన చేరదీస్తాడు. అందుకే క్రైస్తవులు అని ముద్ర ఎవరికి వేస్తారంటే, ఎవరి మాట అవును అంటే అవునని, ఎవరి మాట కాదు అంటే కాదు అని ఉంటుందో వారిని క్రైస్తవులు అని ఆ ముద్ర వేస్తారు. ఉందా మనకు ఆ ముద్ర? ఉందా ఆ ముద్ర మనకి?
ఆ ముద్ర ఉన్నప్పుడే మనం సగర్వంగా చెప్పగలం, ఎస్ నేను దేవుని యొక్క సంతానం అని. మాటలో తప్పినవారు సమస్తంలో కూడా తప్పినవారే. కాబట్టి నీ నోటికి చిక్కము పెట్టుకో. దేవుడు పైన ఉన్నాడు, నీవు క్రింద ఉన్నావు, నీ మాటలు జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. మనకేదో ఆయాసం వచ్చింది, సంతోషం వచ్చింది, దుఃఖం వచ్చింది అని చెప్పి ఇష్టానుసారం నోరింది కదా అని పలికేస్తుంటే దేవుడు పైనుండి చూస్తున్నాడు, దాని అంతటికి కూడా లిస్టు వేస్తున్నాడు. ఒకనొక దినాన దానికి లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉంది. నీ మాటలో యథార్థవంతుడు అయితే దేవుడికి ప్రియుడు అయిపోతాం. యోబు గురించి సాతానుతో దేవుడు ఏమన్నాడు? ఏయ్, ఆ మనిషి యోబుని చూసావా, ఆయన నీతిపరుడును యథార్థవంతులను. యథార్థతే మనకి కిరీటం. ఆ యథార్థత లోపించడం వల్లనే మనం దేవుని చూడలేకపోతున్నాం, దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం, దేవుడు మనకి ఎదురుపడితే మనం భయపడిపోతున్నాం. ఎక్కడ మనలో ఉన్న లోపాలు బయటపడిపోతాయో అని. కానీ దేవుడు అంటున్నాడు యథార్థ జీవితం ఉండాలి. యథార్థవాది లోక విరోధి అంతేనా? యథార్థంగా ఉన్నవాడు లోకానికి విరోధంగానే ఉంటాడు. ఎందుకు? లోకము యథార్థవాదుల్ని సహించలేదు. మనం లోక ప్రియులుగా ఉండాలంటే దేవుడికి విరోధమే. కానీ మనందరూ ఆలోచన ఏంటంటే మనుషుల యొక్క మెప్పు పొందాలి, ఇదే మన ఆశ. కానీ దేవుని మెప్పు పొందితే ఆటోమేటిక్ గా మనుషుల్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నన్ను అడుగును, నీకు జన్మం లేను. కాబట్టి మన దృక్పథాన్ని, మన ఆలోచన సరళిని మనం మార్చుకోవాల్సిన అవసరం ఈ 2026 సంవత్సరం. నేను దేవుడికి మాత్రమే ఇష్టంగా ఉండాలి. ఆటోమేటిక్ గా మనుషులకి ఇష్టపడతాను. కానీ మనుషులకి ఇష్టంగా నేను ప్రవర్తిస్తే దేవుడికి ఎప్పుడు కూడా ఇష్టంగా ఉండలేను. రూల్ అవుట్. కాబట్టి మన అనుదిన ప్రార్థనలో దేవా నీకు అనుకూలంగా ఉండేట్టు, నీకు నేను ఆకర్షణగా ఉండేట్టు, నీ కనుదృష్టిని నేను ఆకర్షించుకునేటట్టు నాకు నా మంచి ప్రవర్తనని అనుగ్రహించని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచుతాడు. ఆయన కనుదృష్టి కేవలం దృష్టి మాత్రమే కాదు, అది రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము అన్ని కూడా మిళితమై ఉన్నది. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం ప్రయత్నం. అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల, సర్వశక్తులకు బతిమాలుకుని యెడల, పవిత్రుడై యథార్థవంతుడై ఉన్న యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగ్గట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్లింపచేయును. ఆయన నీ మీద ఏం చేస్తాడు? శ్రద్ధ నిలుపుతాడు. దేవుని శ్రద్ధలో మనం ఉంటే అంతకని ఇంకేం కావాలి? దేవుడే మనల్ని సంరక్షకుడు గాను, మా మీద శ్రద్ధ చూపేవాడు గాను ఉన్నట్లయితే మనకు అంతకించి ఇంకేం అక్కలే కదా. మనం పాట పాడేస్తుంటాం, నీ ఉంటే నాకు చాలయ్యా అంటాం. కరెక్ట్ గా మనం ఆ మధ్యలో ఉండగలుగుతున్నాము. ఆయన మనతో ఉండడం అంటే ఆయన తన శ్రద్ధ మన మీద నిలబడలేదా? అవునా కదా? ఇష్టమైన పిల్లల మీద తల్లిదండ్రులు మంచి శ్రద్ధ చూపిస్తారు కదా, అవునా కదా? వారికి పౌష్టికాహారం పెట్టాలని, మంచి బట్టలు కుట్టించి ఇవ్వాలని, వారిని మంచి రీతిగా పెంచాలని, అందరికంటే నిన్నగా చూడాలని, అవునా కదా? శ్రద్ధ ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళ మీద. అంతేందుకు స్కూల్స్ లో కూడా బాగా చదువుల పిల్లల మీద శ్రద్ధ పెడతారా లేదా? ఎందుకంటే స్కూల్ పేరు తెచ్చే వరకు ఉండాలి అని, అంతేగా? అంటే శ్రద్ధ జరపడం అంటే దాని మీద కాన్సన్ట్రేషన్, వారి మీద ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్. దేవుడు అంటున్నాడు నిశ్చయముగా ఆయన నీ మీద ఆ స్పెషల్ కాన్సన్ట్రేషన్ ని ఆయన పెడతానంటున్నాడు ఈ సంవత్సరం. ఇప్పుడు నీవు ఆయన వెతికిన యెడల, తర్వాత బతిమాలుకొని యెడల,
శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయదు. ఎస్, నిజమే. కాబట్టి మనం ఆయన ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన తన యొక్క స్పెషల్ కాన్సన్ట్రేషన్ మన మీద పెడతారు. పిల్లలైతే చదువుల్లో, గృహిణులైతే గృహాల్లో మంచి గృహిణులుగాను, ఉద్యోగస్తులైతే వారి ఉద్యోగ స్థలాల్లో వాటిని అధికారులు మెచ్చుకునే రీతిలో, ఈ రీతిగా మనల్ని అనుదినం కూడా ఆయన వృద్ధి పొందిస్తాడు అని చెప్పి ఆయన చెప్తాడు. మనం ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలోనే ఆయన మనల్ని వృద్ధి పొందిస్తాను అని చెప్పి వర్ధిల్లప చేయను. వర్ధిల్లట అంటే ఏంటి? వర్ధిల్లట అంటే ఒకేసారి గ్లాసులో వెళ్ళిపోవడం కాదు, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. అవునా కదా? అర్థమవుతుందంటే ఈ రీతిగా ఆయన చేయాలని చెప్పి ఈ 2026వ సంవత్సరాన్ని దేవుడు మనకి అనుగ్రహించింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిందంటే 2026 సంవత్సరం మనకి అనుగ్రహించాడంటే ఇదేదో అందరికి ఇచ్చినట్టు తీసుకా అని పాడలేదు. మన మీద ఒక శ్రద్ధ నిలిపి ఒక ఆశ పెట్టుకొని మనకి అనుగ్రహించాడు. ఆ ఆశని మనం తెలుసుకొని మనం తదనుగుణంగా మనం ప్రవర్తించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు, మహింపరచబడతాడు. మనం అడగక మునిపే ఆశీర్వాదాలతో మనం నింపుతాడు. మన జీవితాన్ని మేలుగా రెండింతల ఆశీర్వాదంతో నింపి మనల్ని మరో ఎన్ని సంవత్సరాలు ఇస్తాడు మనకు తెలియదు, ఇస్తాడు, మనల్ని నడిపిస్తాడు. దేవుడి మాటల్ని దీవించి రాబోయే దినాల్లో ఈ సంవత్సరాల్లో మనందరికీ కూడా దేవుడి యొక్క వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. అవునా? తీసుకున్నారుగా? ఒక్క వాగ్దానం ఉందో, తర్వాత ఇంకేమైనా ఉందో దాంతో పాటు ఉన్నదే? ఆజ్ఞ, హెచ్చరిక ఏదైనా అనుకోండి. అంటే మొట్టమొదటిగా మీ పాత్ర మీరు చేయడానికి సిద్ధపడండి. ఆశీర్వాదం గురించి పక్కన పెట్టండి. ఆశీర్వాదం, వాగ్దానం పక్కన పెట్టండి. మీరు చేయవలసింది మీరు చెయ్యండి. ఆయన ఇవ్వాల్సిన తప్పగా ఇస్తాడు. మనం ఏం చేస్తుంటే ఆ పాత్ర చూసి దా దా తే తే ఇయ్యు ఇయ్యు, మళ్ళీ పైపొచ్చి ఆయన ఇవ్వలేదు, నింద ఆయన మీద. నువ్వు చేయవలసిన పని నువ్వు చేసావా? కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఎస్, నేను నాకు ఇచ్చిన ఆజ్ఞని, హెచ్చరికని, షరతుని నేను దాన్ని ఆచరిస్తాను. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ డోంట్ కేర్ ఫర్ ద ప్రామిస్, బట్ ఐ విల్ డూ మై డ్యూటీ. ఇది యథార్థత. అలాంటప్పుడు దేవుడు ఊరుకుంటాడా? సొలొమోన్ని, రాజైన సొలొమోన్ని అడిగాడు, నీకేం కావాలో కోరుకో. ఏమన్నాడు? అయ్యా, నీ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? అరే, నువ్వేదో ధనధాన్యాలు, పేరు ప్రఖ్యాతులు, సంపదలు ఇవన్నీ కోరుకుంటావు అని చెప్పి నేను అనుకుంటే నువ్వేంటిది అడుగుతున్నావు? ఓకే, దీంతో పాటు అవి, వాటితో పాటు ఇవి రెండు కల్పిస్తున్నాను, తీసుకో అన్నాడు. అవునా కదా? మనం యథార్థంగా ఉండి మన పక్షాన మన కార్యం నెరవేర్చి దేవుడి చిత్తం ఏంటో ఎరిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనం ఊహించి వాటి కంటేనూ అడుగు వాటి కంటేనూ అధికమైన ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం మనల్ని అందరికీ కూడా నింపునుగాక. దేవుడితో ఒడంబడి చేసుకుందామా? లేచి నిలబడదామా? అందరూ కూడా మన యొక్క కుడి చేతిని ముందుకు జాపి ఉండు అందరూ కూడా మనం కుడి చేతిని ముందుకు జాపి, దేవా, నీవిచ్చిన ఆ హెచ్చరిక కావచ్చు, షరతు కావచ్చు, ఆజ్ఞ కావచ్చు, నేను వాటిని పాటించడానికి ఇగో నేను నీకు మాటిస్తాను, చేస్తాను ప్రభువా, నా సాయశక్తులా నేను ప్రయత్నిస్తాను, నా సాయశక్తులా నేను చేస్తాను, నీ యథార్థంగా నేను చేస్తాను అనే దేవుడితో మనం ఒప్పందం చేసుకుందాం. దావీదు గొప్ప మాట చెప్తాడు, నేను నా అపరాధములు ఒప్పుకుందని అనుకుంటేనే నా దేవుడు నా అపరాధములు క్షమించను అని. ఈ రోజు మనం స్థిరమైన, ఖచ్చితమైన, స్వచ్ఛమైన హృదయంతో దేవుడి ముందు ఈ ప్రమాణం చేసినట్లయితే నీ హృదయాన్ని ఎరిగిన నీ దేవుడు నీ ప్రమాణాన్ని, నీ షరతుల్ని పూర్తించక ముందే నీకు దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నెరవేరుస్తాడు. ముందే నెరవేర్చి తర్వాత దా నేను చేశాను, నువ్వు చెయ్యి అంటాడు. శిఖబర షందరికల శకస్తరికతర వసతరి రిబస్సరికల షందరికల శకబస్సరికల శకస్తరికతర రిబబబబసరికల షందరికల శకబస్తరికతర శకస్తరికతర. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో ఈ వాక్య ఫలి నిమిత్తం హైమా
వచ్చి ప్రార్థన చేయమా. మమ్మల్ని ప్రేమించిన ప్రియ పనులకు